అనుష. ఏ పోస్టింగ్ ఇప్పుడు మీరు అపాయింట్? ఇప్పుడు నాకు అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ వచ్చింది. ఓకే, అంటే ఎన్ని ఇయర్స్ నుంచి దీనికోసం కష్టపడుతున్నారు? నేను ఇప్పుడు ఇంటర్ అండ్ డిగ్రీ సివిల్స్ ఓరియంటెడ్గా ప్రిపేర్ అయ్యాను. సో నాకు ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చింది. సూపర్. ఎక్కడండి మీ ఊరి? మాది హైదరాబాద్ లోకల్, సికింద్రాబాద్ ఏరియాలో ఉంటాం. ఓకే, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? మా ఫాదర్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తారు, మా మదర్ హౌస్ వైఫ్. నాకు 2 సిస్టర్స్ ఉన్నారు. పెద్దక్క ఆర్కిటెక్చర్ చేశారు, సెకండ్ అక్క న్యూట్రిషన్ చేసింది. మాకు ఇద్దరికి, నాకు మా సెకండ్ అక్కకి గ్రూప్ 4లో కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా వచ్చింది. ఓకే, అంటే మీరు ఇలాగ సాధించాలి, దీని గురించి కష్టపడుతున్నారు అన్నప్పుడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? చాలా సపోర్టివ్ ఉండే. యాక్చువల్లీ మాది జాయింట్ ఫ్యామిలీ. చిన్నప్పటి నుంచి అందరూ సపోర్టివ్గా మేము కలిసే ఉన్నాము, ఇప్పటికీ సపోర్ట్ చేస్తారు అందరూ. ఓకే, అంటే చాలా వరకు ఎలిగేషన్స్ వచ్చినాయి, దాని నుంచి దాటుకొని వచ్చారు. ఇన్సల్ట్స్ నుంచి దాటుకొని చదువుకొని ర్యాంక్ కొట్టింది ఒకటైతే, దాని తర్వాత వచ్చిన ఎలిగేషన్స్ అన్నిటిని కూడా దాటుకొని ఇప్పుడు అపాయింట్మెంట్ తీసుకుంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ, లైఫ్ టైం మూమెంట్ ఇది. థ్యాంక్ యూ. ఓకే, మీ పేరేంటి? నా పేరు పంకజ్ అండి. ఎక్కడి నుంచి అండి? అంటే నాది కొమరంభీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ అండి. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ? నేను ఆల్మోస్ట్ 2013 నుంచి ప్రిపేర్ అవుతున్నానండి. 2013 నుంచి యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యాను, యూపీఎస్సీ అటెంప్ట్స్ ఇచ్చాను. ఆ తర్వాత ఏపీఎస్సీలో మెయిన్స్ రాశాను, అప్పుడు ఇక్కడ నోటిఫికేషన్ లేకపోవడం వల్ల. ఆ తర్వాత ఏంటంటే నేను ఎంఎస్సీ ఎంఏ ఎల్ఎల్బీ చేశాను. ఎల్ఎల్బీ చేసిన తర్వాత కొన్ని రోజులు హైకోర్టులో ప్రాక్టీస్ కూడా చేశాను. ఆ తర్వాత నోటిఫికేషన్ వచ్చాక గ్రూప్ 4లో నేను రెవెన్యూలో జాయిన్ అయ్యాను. మా ఊరి దగ్గర ఒక మండలి ఇచ్చారు. ఆ తర్వాత జేఎల్గా జాయిన్ అయ్యాను, జూనియర్ లెక్చరర్గా, గవర్నమెంట్ లెక్చరర్గా జాయిన్ అయ్యాను. ఆ తర్వాత ఇప్పుడు గ్రూప్ 1 సెలెక్షన్ వచ్చింది యాజ్ ఏ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్. చాలా చాలా సంతోషం. టైం తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం తీసుకోబోతున్న బ్యాచ్ మీది. అవునండి, ఎలా అనిపిస్తుంది? చాలా చాలా హ్యాపీగా ఉందండి. అంటే ఆఫ్టర్ ఎ లాంగ్ బ్యాటిల్ వి సక్సీడ్. అంటే 2014 తర్వాత నుంచి, జూన్ 2014 తర్వాత నుంచి ఇప్పుడు 2025 ఒక 11 ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం మేము గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వబోతున్నామని చాలా చాలా సంతోషంగా ఉంది. నాకే కాదు, మా ఇంటి వాళ్ళకి, మా ఊరు వాళ్ళందరికీ, మా పేరెంట్స్కి కానీ, మా ఫ్రెండ్స్ కానీ, కజిన్స్ కానీ అందరూ చాలా చాలా సంతోషంగా ఉన్నారు. మా నాన్న కూడా ఇక్కడే పక్కనే ఉన్నారు, ఆయన కూడా చాలా చాలా సంతోషంగా ఉన్నారు. సపోర్ట్ చాలా చాలా సపోర్ట్ అండి. మెయిన్గా మా అన్నయ్య సపోర్ట్ చేస్తారు, మా నాన్న సపోర్ట్ చేస్తారు. మెయిన్ ప్రస్తుతానికైతే మదర్ లేరు, మదర్ కోవిడ్ అప్పుడు ఎక్స్పైర్ అయ్యారు. సో నాన్న అండ్ అన్నయ్య ఇద్దరు చాలా చాలా సపోర్ట్ చేస్తారు. వాళ్ళ సపోర్ట్ లేకపోయి ఉంటే అసలు ఈ పొజిషన్ ఉండేటోనే కాదండి.